పరిశుద్ధుడా, పరిశుద్ధుడా, కృప కలిగిన దేవుడా, మీకు స్తోత్రం యేసయ్యా. అయ్యా, ఈ సమయం మాకు ఇచ్చినందుకు మీకు స్తోత్రం యేసయ్యా. అయ్యా, ఎక్కడెక్కడ మేము కూడుకున్నామో మీ పరిశుద్ధాత్మ దేవుడు మాతో మాట్లాడాలని మేము ప్రార్థిస్తున్నాము తండ్రి. మమ్మల్ని నింపండి యేసయ్యా. మీ ప్రసన్నతను మాపై కుమ్మరించండి అయ్యా. మేము పాడే పాటలు, వినబోయే వాక్యము మా హృదయంలో మేము యేసయ్యని అంగీకరించేలాగా దయచేయండి. మా జీవితాల్లో ప్రతిరోజు, ప్రతి క్షణము మీ కృపతో మమ్మల్ని నడపండి యేసయ్యా. ఈ పాటలు, ఈ ఆరాధన మీకే అంకితము. పరిశుద్ధాత్మ దేవుడు, యెహోవా దేవుడు, యేసే మాత్రము మహిమపడాలి. ఈ ప్రార్థన యేసు నామములో అడుగుతున్నాము తండ్రి, ఆమేన్. అందరికీ తెలిసిన పాట, యేసు రక్తము, యేసు రక్తము, అమూల్యమైన రక్తము. అందరం కలిసి పాడుకుందాము. యేసు రక్తము, 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 యేసు రక్తము, 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 అమూల్యమైన రక్తము, నిష్కలంకమైన రక్తము, అమూల్యమైన రక్తము, నిష్కలంకమైన రక్తము, యేసు రక్తము, 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 యేసు రక్తము, రక్తము, రక్తము. ప్రతి గోపుర పాపమును కడుగును మన యేసే రక్తము. ప్రతి ఘోర పాపము కడుగును మన యేసయ్యా రక్తము. ప్రతి ఘోర పాపము కడుగును మన యేసయ్యా రక్తము. బహు దుఃఖములో మునిగెనే, చెమట రక్తముగా మారెనే. బహు దుఃఖములో మునిగెనే, చెమట రక్తముగా మారెనే. యేసు రక్తము, 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 యేసు రక్తము, 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 అమూల్యమైన రక్తము, నిష్కలంకమైన రక్తము, అమూల్యమైన రక్తము, నిష్కలంకమైన రక్తము, యేసు రక్తము, 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 యేసు రక్తము, 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 మనసాక్షిని శుద్ధి చేయును మన యేసయ్యా రక్తము. మనసాక్షిని శుద్ధి చేయును మన యేసయ్యా రక్తము. మన శిక్షను తొలగించును, సంహారమునే తప్పించును. మన శిక్షను తొలగించెను, సంహారమునే తప్పించెను. యేసు రక్తము, 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 యేసు రక్తము, 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 మహాపరిశుద్ధ స్థలములో చేర్చును మన యేసయ్యా రక్తము. మహాపరిశుద్ధ స్థలములో చేర్చును మా యేసయ్యా
రక్తము నిష్కలంకమైన రక్తము యేసు రక్తము 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 యేసు రక్తము 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 యేసు రక్తము 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 యేసు రక్తము రక్తము రక్తము. అవును తండ్రి, మీ రక్తము ఎంత విలువైనది. ఎలాంటి పాపినైనా క్షమించే రక్తము మీ రక్తమే యేసయ్యా. తండ్రి దగ్గరికి తీసుకొని వెళ్ళే భాగ్యాన్ని ఈ రక్తము మాకు దయచేసింది యేసయ్యా. మీ సిలువకై స్తోత్రం యేసయ్యా. మీరు కార్చిన ప్రతి రక్తము అయ్యా, మీరు ఎంత మమ్మల్ని ప్రేమిస్తున్నారో అది బయలుపరుస్తుంది యేసయ్యా. మీ ప్రేమకై మీకు వందనాలు అయ్యా. మేము వినబోయే వాక్యం మాతో మాట్లాడాలని మేము ప్రార్థిస్తున్నాము తండ్రి. పరిశుద్ధాత్మ దేవుడు ప్రతి ఒక్కరిని నింపాలని ప్రార్థిస్తున్నాము. ఈ ప్రార్థన యేసు నామములో అడుగుతున్నాము తండ్రి, ఆమేన్. Greet you all in the name of Jesus Christ. యేసుక్రీస్తు వారి యొక్క నామములో మీ అందరికీ మరొకసారి శుభాభివందనలు తెలియజేస్తూ ఉన్నా. My dear brothers, sisters, dear missionaries, dear servants of God, may God bless all of you today. దేవుని యొక్క సేవకులారా, మిషనరీలారా, కుటుంబ సభ్యులారా, దేవుడు మిమ్మల్ని ఈ రోజు బహుముఖంగా దీవించునుగాక. I'm sure that the Lord is with you and the Lord is going to do mighty things through you in the coming days. ఈ యొక్క రాబోయే కాలంలో ఈ రోజుతో సహా గొప్ప కార్యాలు ప్రభు అయిన యేసు మన మధ్యలో జరిగించడానికి ఆయన సిద్ధముగా ఉన్నాడు. Use this lockdown time as a preparatory time. ఈ యొక్క లాక్డౌన్ ఇనే ఈ సమయాన్ని మనము ప్రిపరేటరీ సమయము అనగా మనల్ని మనము సంసిద్ధులను చేసుకునే సమయముగా వాడుకుందాం. For a greater things to happen. ఒక గొప్ప సంగతులు మన మధ్యలో జరగబోతూ ఉండగా. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. I'm going to preach a very simple and short message today to ఈ you. రోజు ఒక చిన్న సమగ్రమైన ఒక బోధని మనకి బోధించబోతూ ఉన్నారండి. But it is very important. కానీ చాలా ముఖ్యమైనదండి. In this present today Christendom, it's extremely important. ఈ యొక్క వాస్తవమైన ఇటువంటి కష్టకరమైన పరిస్థితుల్లో అది చాలా మనకి ముఖ్యమైన అంశముగా భావించండి. We preach the Christ crucified. సిలువలో చనిపోయిన ఆ ప్రభువు అయిన యేసును గురించి మేము బోధిస్తున్నాం. We preach many things. నిజమే, మనం అనేక సార్లు రకరకాల అంశాల గురించి బోధిస్తాం. But what is important according to St. Paul? పౌలు గారి ప్రకారంగా అతి ముఖ్యమైన అంశము ఏదైనా ఉంది అంటే We preach the Christ crucified. సిలువలో చనిపోయిన యేసుని మేము ప్రకటిస్తున్నాం. Let us read this word. ఈ యొక్క వాక్య భాగాన్ని చదువుకుందాం. 1 Corinthians 2nd chapter verse 1 to 5. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 1వ వచనం ద్వారా చదువుకుందాం. And I, brethren, when I came to you, did not come with excellence of speech or of wisdom, declaring to you the testimony of God. సహోదరులారా, నేను మీ యొద్దకు వచ్చినప్పుడు వాక్చాతుర్యముతో కానీ జ్ఞానాతిశయముతో కానీ దేవుని యొక్క మర్మమును మీకు ప్రకటించుచు వచ్చిన వాడను కాను. For I determined not to know anything among you except Jesus Christ and him crucified. నేను యేసుక్రీస్తును అనగా సిలువ వేయబడిన యేసుక్రీస్తును తప్ప మరి దేనిని నేను మీ మధ్య ఎరగకుందునని నిశ్చయించుకొంటిని. Hallelujah. హల్లెలూయా. Let us read the second word again. రెండవ వాక్య భాగాన్ని చదువుకుందామండి. రెండవ వచనాన్ని. For I determined not to know anything among you except Jesus Christ him crucified. నేను యేసుక్రీస్తును అనగా సిలువ వేయబడిన యేసుక్రీస్తును తప్ప మరి దేనిని మీ మధ్య ఎరుగకుందునని నిశ్చయించుకొంటిని. I was with you in weakness and in fear and in much trembling. మరియు బలహీనతతోను భయముతోను ఎంతో వణుకుతోను మీ యొద్ద నేను ఉంటిని. And my speech and my preaching were not with
persuasive words of human wisdom, but in demonstration of the Spirit and of power. మీ విశ్వాసము మనుషుల జ్ఞానమును ఆధారము చేసుకొనక దేవుని శక్తిని ఆధారము చేసుకొని ఉండవలెను అని. Further, your faith should not be in the wisdom of men, but in the power of God. నేను మాట్లాడినను సువార్త ప్రకటించినను జ్ఞానయుక్తమగు తీయని మాటలు వినియోగింపగా పరిశుద్ధాత్మయు దేవుని శక్తియు కనపరచు దృష్టాంతములనే వినియోగించి తిని. Before we get into deeper meditation of this word, I just wanted to say a few ఈ things. యొక్క వాక్య భాగము అంతరార్థంలోనికి వెళ్ళబోయే ముందుగా కొన్ని అంశాలు మీతో ముచ్చటించాలి అని అనుకుంటున్నారండి. Paul was not a eloquent speaker. అయ్యా పౌలు గారు నాట్ Eloquent speaker. పౌలు గారు గొప్పగా మాట్లాడగలిగిన వ్యక్తి కాదండి. He's a very much learned man. He's much educated man. ఆయన బాగా చదువుకున్నవాడండి, జ్ఞానం గలవాడు. But when he appeared before Corinthians, he says, I was with you in weakness, in fear, and much trembling. నేను మీ మధ్యలో ఉన్నప్పుడు నేను ఎట్లా ఉండేవాడిని అంటే బలహీనతతోనూ భయముతోనూ వణుకుతోనూ మీ దగ్గర ఉన్నానయ్యా. So let me encourage many of you. అందుకని మనందరినీ అయ్యగారు ఉత్సాహపరుస్తూ చెప్తున్నారండి. You may not be having a powerful word. నిజమే, అనేక సార్లు మనం గట్టిగా చెప్పేవారంగా You ఉండకపోవచ్చు. may not be speaking with eloquency or with a lot of human wisdom. మన యొక్క సంభాషణలో చతురత గాని హాస్యంగానే ఉండకపోవచ్చండి. You may be speaking not like me, very mildly you may speak. మావలే పెద్ద గొంతు లేకపోయినా చిన్న గొంతుతో ఉపయోగార్థమైన మాటలు మాట్లాడేవాడిగా You నువ్వు may be a ఉంటావయ్యా. weaker person. నీవు బలహీనుడిగా కనపడొచ్చయ్యా. You may be a man of trembling and fear. ఒకసారి భయముతో వణికే మనిషిగా నువ్వు ఉండొచ్చయ్యా. None of your qualification, none of your issues with you, it's going to impact any of your preaching. అయ్యా మనకున్న ఈ బలహీనమైన ఏ అంశమైనా మనము దేవుని గురించి చెప్పే ఆ బోధలో ఎటువంటి లోపము లేకుండా ఉండాలి. If you align yourself with what Paul says, your weakness, your fear, your wisdom, your eloquence is not going to do anything in your preaching. అయ్యా మీకున్న బలాలు గాని బాగా మాట్లాడుతున్నావు అనే పేరు గాని మీకున్న శక్తిని బట్టి గాని వేటిని మనము ఆస్పదము చేసుకొనక. And then, what is that important then that you and me are required? నీకు నాకు అత్యంత అవసరమైంది ఏంటి అని గనక చూస్తే We should give the testimony of God. దేవునిని ఆధారము చేసుకున్నటువంటి సాక్ష్యాన్ని చెబుతూ Number 1 of this particular chapter. ఈ యొక్క వాక్య భాగాల్లోంచి మొట్టమొదటిగా I did not, and brethren, when I came to you, did not come with excellence of speech or of wisdom, declaring to you the testimony of God. నేను వచ్చినప్పుడు వాక్చాతుర్యముతో జ్ఞానాతిశయముతో మీ దగ్గరకు వచ్చిన వాడను కాను కానీ But I determined not to know anything among you except Jesus Christ and him crucified. నేను యేసుక్రీస్తును అనగా సిలువ వేయబడిన యేసుక్రీస్తును తప్ప మరి దేనిని మీ మధ్య ఎరుగకుండా ఉందును. I'm just straight away challenging you, my dear people. నా మిషనరీలా మీకు ఒక ఛాలెంజ్ ఇస్తున్నారండి అయ్యగారు. What about your preaching? అయ్యా మన యొక్క వాక్య ప్రకటన ఏ విధంగా ఉంటుంది? Are you telling stories? ఎప్పుడు చూసినా కథలు చెప్పేవాడిగానే మిగిలిపోతున్నావా? Paul says, I preach Jesus Christ and him crucified alone. పౌలు గారు చెప్తున్నారు యేసుక్రీస్తును అనగా సిలువ వేయబడిన యేసుక్రీస్తునే నేను ప్రకటిస్తున్నాను. I am not going to preaching anything else. ఇక దీనిని మించి నేను ఏమి చెప్పనయ్యా. Many of our preachings are, just in a couple of bunch of stories. మన యొక్క అనేక ప్రసంగాలు ఎట్లా ఉంటాయంటే కొన్ని కథల సమూహంగా ఉంటాయి. We don't want to hear stories అయ్యా anymore. ఇక నుంచి కథలు వినే వారిగా మనం ఉండకూడదు కానీ We want
power of God. దేవుని యొక్క శక్తి మన మాటల్లో ఉండాలి. We want power of God to come out of your మన tongue. నోటి నుంచి దేవుని యొక్క శక్తి మాత్రమే వెలువడాలి. We don't want, we want a demonstration of the power of God in our preaching. మన యొక్క ప్రసంగ పాఠములో దేవుని యొక్క శక్తి ప్రబలంగా కనపరచబడాలి. That's more important, my అది brother. ముఖ్యంగా మన యొక్క ప్రకటనలో ఉండాల్సిందే. Bunch of story. ఎప్పుడు చూసినా కొన్ని స్టోరీలు అల్లుకొని కథలు చెప్పడం కాదండి. Many of our people are sleeping. అనేక మంది విశ్వాసులు నిద్రపోయేవారుగా ఉంటారు. No, that's not the way. అట్లా మనం బోధించకూడదు. That's not the way. ఆ విధంగా మన బోధ ఉండకూడదు. Our preaching should be only on Jesus crucified. మన యొక్క బోధ ఎట్లా అంటే ప్రభు అయిన క్రీస్తు సిలువ వేయబడిన ఆ యేసు క్రీస్తునే ప్రకటించేటట్టుగా ఉండాలి. And fourth word says, 4వ వచనం ఈ విధంగా చెప్తోంది. and my speech and my preaching were not with the persuasive words of the human wisdom, but in demonstration of the spirit of the power. అయా మా యొక్క విశ్వాసము మనుషుల జ్ఞానమును ఆధారము చేసుకొనక దేవుని శక్తిని ఆధారము చేసుకొని ఉండాలి. Oh, that book says like this. అయ్యా ఆ పుస్తకం ఇట్లా చెప్తోంది. That book says like ఈ this. యొక్క పుస్తకం ఇట్లా చెప్తోంది. Theologically we study like థియలాజికల్ గా this. చూస్తే ఇట్లా ఉంది సత్యము. Many people started telling about theology, to persuade the men, the congregation. అనేక సార్లు థియాలజీ మాటలు చెప్పి ఈ యొక్క వారి యొక్క విశ్వాసుల్ని మెస్మరైజ్ చేయాలని అనుకుంటారండి. I attended one preaching in America, అమెరికా దేశంలో అయ్యగారు ఒక ప్రీచింగ్ కి వెళ్ళారటండి. and there was a always presentation. There was a presentation on the preaching, అక్కడ ఆ యొక్క వారు ఏదైతే ప్రసంగిస్తున్నారో టీవీలో ప్రెజెంటేషన్ కనబడుతుందండి. and they says that this is the Greek word of this particular ఈ word. యొక్క మాటకు గ్రీకు అర్థము ఏంటో మీకు తెలుసా? This is the Hebrew word of that particular ఈ యొక్క word. మాటకు హెబ్రీ పత్రికలో ఎట్లా చెప్పబడిందో తెలుసా? You can always refer it. I'm not denying it. అయ్యా దాని గురించి మేము ఖండించట్లేదు, కానీ I am also referring the Greek. అయ్యగారు కూడా అనేక సార్లు చెప్తారండి. But not to display in every of your word that this is the Greek word, this is a Hebrew word, what I am preaching. అయ్యా ఇది హెబ్రీలకు రాసిన మాట, ఇది గ్రీకు భాషలో ఈ విధంగా ఉంది, ఇట్లా అర్థాలున్నాయని ఇట్లాగా చెప్పుకుంటూ పోతూనే గనక ఉంటే, It's not to prove that what we know. మనకి ఎంత జ్ఞానం ఉందో అది చెప్పడము కాదు, కానీ It's not to prove what we studied in the theological seminary. కాలేజీలో నువ్వు ఏం చదువుకున్నావో దానిని ప్రదర్శించడం కాదు, కానీ It's not to prove that what I read, how much I read. నేను ఎంత జ్ఞానయుక్తంగా ఉన్నానో ప్రదర్శన విశ్వాసులకి తెలియజేయటం కాదు, కానీ Preaching is not the definition of another definition of theology. ఈ యొక్క ప్రీచింగ్ అనేది మనం చేసే బోధన ఆ యొక్క థియలాజికల్ దానికి మరొక బోధన చేసేది లాగా ఉండకూడదు, కానీ It's not the definition, another definition of Christianity. క్రైస్తవ్యానికి ఇదిగో నిర్వచనం ఇట్లా ఉంది, క్రొత్త నిర్వచనం ఇది అని చెప్పడము కాదు, కానీ Preaching should be the demonstration of the power of మన God. యొక్క బోధ ఎట్లా అవ్వాలంటే దేవుని యొక్క శక్తిని దృగ్గోచరపరిచేదిగా ఉండాలి. Hallelujah. హల్లెలూయా. If the demonstration, when it will come, ఎప్పుడు ఆ యొక్క శక్తి బయలుపెడుతుందో తెలుసా? when it work in your life, it will come. మన యొక్క బ్రతుకులో ఆ శక్తి పనిచేస్తే దానినే నీవు ప్రకటిస్తావు. It should work in your life first. మొట్టమొదటిగా మన యొక్క వ్యక్తిగత జీవితంలో దేవుని యొక్క శక్తిని నీవు చవి చూడాలి. Then it will come out. అప్పుడు అది నీ నోటి నుంచి బయలుపెడుతుంది. It should be a demonstration of the Spirit and the power. దేవుని యొక్క ఆ యొక్క ఆత్మని, దేవుని యొక్క శక్తిని నీ ప్రసంగాలలో అది ప్రతిఫలించేదిగా, ప్రదర్శించేదిగా And ఉండాలి. that your faith should not be in the wisdom of men, but in the
power of God. దేవుని యొక్క శక్తి ప్రకటించిన జ్ఞానయుక్తమగు తీయని మాటలు కాక దేవుని శక్తి పరిశుద్ధాత్మను కనపరిచే దృష్టాంతాలను వాడాలి. My brothers and sisters. నా సహోదరుడా సహోదరి, So what your preaching says today? ఈ రోజు నీ ప్రసంగ పాఠాలు ఎట్లా ఉన్నాయి? How long you will preach stories? ఎంత కాలం అయ్యా నువ్వు కథలు చెప్పుకొని బతుకుతావు? Preaching, let it be a demonstration of power. దేవుని యొక్క శక్తిని ప్రకటించే ప్రసంగాలు నువ్వు చేస్తున్నావా? Hallelujah. హల్లెలూయా. I tell you, I preach to you today. ఈ రోజు మీకు చెప్పగలిగింది ఏంటంటే I preached about the living God. నేను జీవము గల యేసుని మేము ప్రకటిస్తున్నా. I preach of the powerful God. దేవునికి శిగుల శక్తి గల ఆ ప్రభు అయిన యేసుని మేము ప్రకటిస్తున్నా. I preach about the loving యేసు God. ప్రభు అయిన యేసు యొక్క ప్రేమని మేము ప్రకటిస్తున్నా. I preach about the Lord who sits in the throne. ఆ యొక్క పరలోకము సింహాసనం మీద ఉన్న ఆ ప్రభు అయిన యేసుని ప్రకటిస్తున్నా. I know him. ఆయన ఎవరో మాకు తెలుసు. That should be a preaching. ఆ విధంగా ఉండాలి మన ప్రసంగం. That should be a preaching. ఆ విధంగా ఉండాలి మన ప్రసంగ We పాఠం. are not here to stay, listen to what you learn in the book, that book, this book. ఈ పుస్తకాల్లో ఆ ప్రసంగాల్లో ఇట్లా ఉందని చెప్పడం కాదండి. If you don't know about his power, నీవే గనక ఆ ప్రభు అయిన యేసు శక్తిని ఎరగనట్లయితే, if you don't know about his love, ఆయన యొక్క ప్రేమని నీవు చవి చూడని వాడవు అయితే, if you don't know that he is living God, ఆయన జీవము గల దేవుడని నీవే ఎరగనట్లయితే, how you can tell this? ఏ విధంగా ఆయన ఎట్లా ఉంటాడని చెబుతావయ్యా? How you can tell that? ఏ విధంగా ప్రజలకు నువ్వు చెప్పగలవు? That's a transformation is required in the pulpit. అందుకని పుల్పిట్ మీద ఇటువంటి రూపాంతర అనుభవాలు ప్రతి సేవకుడిలో ఉండాల్సిందే. The pulpit should get the fire. అటువంటి గొప్ప అగ్నిని నీవు అనుభవించాలి. People should get trembling with our ఈ యొక్క word. ప్రసంగ పాట విన్న అనేక మంది విశ్వాసులు వణికిపోవాలి. People should be shaken by the ఈ యొక్క word. మాటలు వింటున్నప్పుడు ప్రజలు వణికిపోవాలండి. Hallelujah. హల్లెలూయా, Hallelujah. హల్లెలూయా, Hallelujah. హల్లెలూయా. What a glory of the Lord. ఎంత గొప్ప దేవుని మహిమ. My brothers, sisters, నా సహోదరుడా సహోదరి, my wonderful servants of God, మా యొక్క అద్భుతమైన దేవుని పరిచర్య ఉన్నవారులారా, then it will happen. ఏ విధంగా జరుగుతుందో చూడండి. Your eyes should be on the Christ crucified. సిలువ వేయబడిన ఆ యేసుక్రీస్తు మీదే నీ కనుదృష్టి ఉండాలి. Your eyes should be on the Christ crucified. సిలువ వేయబడిన క్రీస్తు మీదే నీ కనుదృష్టి ఉండాలి. How much you walk with God, that much you will be powerful in your pulpit. ఎంత బాగా నీవు నీ ప్రభు అయిన యేసుతో కలిసిన నీ నడక, నీ అనుభవాలు ఉంటాయో అంత బాగా నీ ప్రసంగ పాఠాలు ఉంటాయి. The preaching should first work in your life, then it work in others' నీవు life. చేసే ప్రసంగాలు మొట్టమొదటిగా నీ బ్రతుకులలో ప్రతిఫలించాలి. తర్వాత విశ్వాసుల జీవితాలలో ఫలాల్ని నువ్వు చూడాలి. Our Lord is a healer. ఎందుకంటే ప్రభు అయిన యేసు ఆయన స్వస్థపరిచే దేవుడు. When you say this, నీవు గనుక ఇట్లా చెబితే you should have that experience in ఆ your life. యొక్క హీలింగ్ కెపాసిటీ నీవు అనుభవించాలి. You should experience నా that. స్వస్థతని నీవు నీ కుటుంబంలో అనుభవించి ఉండాలి. That much experience that we should have from the Lord. అటువంటి అనుభవాలు నీకు నాకు ఆ ప్రభు అయిన యేసులో ఉండాలి. When you say Lord is a loving God, అప్పుడు నువ్వు చెబుతా నా యేసు ప్రేమామయుడు. you should know how much he is loving to you. నా విధంగా ఎట్లా నిన్ను ప్రేమించాడో ముందుగా ఎరిగిన అనుభవాలు నీకుండాలి. I am talking to the servants of God. నేను దేవుని యొక్క సేవకులతో మాట్లాడుతున్నా. I am talking to the missionaries and the pastors. మిషనరీలు పాస్టర్ గారులతో మేము మాట్లాడుతున్నా. Let the fire comes in the pulpit hereafter. నీవు గనుక మాట్లాడుతున్న పరలోకపు అగ్ని నీ యొక్క పుల్పిట్ నింపునుగాక. Unless you walk with God, నీవు గనుక దేవునితో నడవలేకపోతే nothing is going to work
in your pulpit. అయ్యా నీ పుల్పిట్ నుంచి ఎటువంటి శక్తి బయలు వెడలదు. Nothing is going to work in the నీ pulpit. యొక్క పుల్పిట్ ప్రసంగం ద్వారా ఎవరు విమోచించబడరు. Let us not talk about human beings. అయ్యా మనుషుల వలె ఉండక, No, let us not talk about human beings. మనుషుల గురించి మాట్లాడక, Let us not talk about ourselves. మన గురించి కూడా మనం డబ్బా కొట్టుకోక, Let us talk only that Christ is crucified. సిలువ వేయబడిన యేసు క్రీస్తు గురించి మాట్లాడదాం. He only died for us. ఆయన నీ గురించి నా గురించి He మరణించాడు. only shed the blood for us. ఆయన మన గురించి రక్తాన్ని ప్రోక్షించాడయ్యా. This word of God is telling only about him. ఈ యొక్క దేవుని యొక్క వాక్య భాగాలు యేసుని గురించి ప్రకటిస్తూ ఉన్నాయి. He came from the heaven. ఆయన పరలోకం నుంచి భూమికి వచ్చి, Let us read the word instead of telling myself. ఆ యొక్క దేవుని యొక్క వాక్య భాగాలు గనుక చదివితే Philippians 2nd chapter 5 onwards. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 5 నుంచి గనుక చదివితే, 5 to 11. 5 నుంచి 11 దాకా చదివితే, Let this mind be in you which also was in Jesus Christ, క్రీస్తు యేసుకు కలిగిన ఈ మనసును మీరు కూడా కలిగియుండుడి. who being in the form of God did not consider it robbery to the equal with God, ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు, కానీ but made himself of no reputation, taking the form of a bondservant and coming in the likeness of man. మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకొనెను. And being found in appearance as a man, he humbled himself and came obedient to the point of death, even the death of the cross. ఆయన మరియు ఆయన ఆకారమందు మనుష్యుడుగా కనపడి మరణము పొందునంతగా, అనగా సిలువ మరణము పొందునంతగా విధేయత చూపిన వాడై తనను తాను తగ్గించుకొనెను. Everything is done by him only. అయ్యా యేసయ్యే సమస్తాన్ని చేసి ముగించాడు. He left the heavenly glory, ఆయన పరలోకంలో ఉన్న మహిమని వదిలిపెట్టుకున్నాడు. taking a bond servant form, దాసుని స్వరూపాన్ని ధరించుకున్నాడు. and appeared in a form of a man. మనుష్యుని పోలికగా పుట్టాడు. Humbled himself, తనల్ని తాను రిక్తునిగా చేసుకున్నాడు. become obedient to the death, ఆయన మరణించునంత వరకు తనని తాను తగ్గించుకున్నాడు. even to the obedience to the death of cross. సిలువ మరణము పొందునంతగా విధేయత చూపి, And what happened? అక్కడ ఏం జరిగిందో What చూడండి. is the reward for him? ఆయన గురించి ఏమి ఇవ్వబడిందో చూడండి. 9th verse says, 9వ వచనం ఇట్లా చెప్తోంది, therefore God also has highly exalted him and given him the name which is above every name. అందుచేతన పరలోకముందు ఉన్న వారిలో కానీ, భూమి యందు ఉన్న వారిలో కానీ, భూమి కింద ఉన్న వారిలో కానీ గొప్ప నామాన్ని ఆయనకి ఇచ్చాడండి. That at the name of Jesus every knee should bow, and those who in heaven, those who on earth, and those who under the earth, that every tongue should confess that Jesus Christ is Lord, to the glory of God the Father. ప్రతి మోకాలును ఆయన పేరు మీద వంగినట్లు ప్రతి వాని నాలుకయు తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభువని ఒప్పుకొనున్నట్లును దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి ప్రతి నామమునకు పై నామమును ఆయనకు అనుగ్రహించెను. Hallelujah. హల్లెలూయా. Yes, he got the name above every name. ప్రతి నామానికంటే అధికమైన పై నామానికి యేసుకి ఇవ్వబడింది. He got the name above every name. ప్రతి నామానికి పై నామాన్ని ఆయనకి ఇచ్చారండి. Let every knee shall bow. ప్రతి మొక్కలు ఆయన ఎదుట వంగిపోవాలి. Let every tongue confess. ప్రతి నాలుక ఆయనను ఒప్పుకోవాలి. That's the privilege, that's the blessing, that's the authority the Lord has given to Jesus. అటువంటి గొప్ప అధికారాన్ని ప్రభు అయిన యేసు అనే నామానికి దేవుడిచ్చేశాడండి. My brothers, sisters, నా సహోదరుడా, సహోదరి,
what we should do, నీవు నేనేం చేయాలి? we should direct the people towards the Lord Jesus Christ crucified. ఆ విధంగా సిలువ వేయబడిన ఆ ప్రభు అయిన యేసునొద్దకే విశ్వాసులని ప్రజల్ని మరలించాలి. We are finding many people in the Christendom today, many servants of God, they are directing people towards something else. అయ్యా, ఈ యొక్క క్రైస్తవ లోకములో ఇప్పుడున్న పరిస్థితులు చూస్తే అనేక సార్లు దేవుని యొక్క దాసులు సేవకులు ప్రజల్ని రకరకాల భిన్న మార్గాల వైపు మరలిస్తున్నారండి. Every of our preaching, మన యొక్క ప్రతి బోధ యందును it should be directing the people towards Jesus Christ. ప్రజలని విశ్వాసుల్ని సిలువ వేయబడిన ఆ యేసు వైపుకే దృష్టి మరల్చాలి. Not towards you, అయ్యా, నీ వైపు నా వైపు కాదండి. not towards a servant of God, దేవుని యొక్క సేవకుని వైపు కాదు. not towards objects. అయ్యా, మనుషులతో చేయబడిన వస్తువుల వైపు కాదు. My brother, sister, నా సహోదరుడా, సహోదరి, let us be careful in this. అటువంటి ప్రసంగాల యందు జాగ్రత్త వహించి, Today whatever happens, ఈ రోజు ఇప్పటివరకు ఏదైతే జరిగిందో, it is the anger of the Lord is very evident in this world today. ఈ రోజు పరిస్థితులు కనుక చూస్తే దేవుని యొక్క ఉగ్రతని మనము కన్నులారా లోకములో చూడగలుగుతున్నాం. One of the reason why the anger of the Lord is still in the world, ఎందుకని దేవుని యొక్క ఉగ్రత తగ్గకుండా కొనసాగుతూ ప్రపంచం మీద ఉందో తెలుస్తోందా? we have not directed all the people towards Jesus Christ. అనేక పర్యాయాలు ప్రజలని విశ్వాసుల్ని యేసు వైపు మనము మరలించట్లేదండి. He is the only one crucified. ఎందుకంటే నీ గురించి నా గురించి ఆయన ఒక్కడే సిలువ మీద యాగమైపోయాడు. He is the only one died for us. నీ గురించి నా గురించి ఆయనే సిలువ మీద మరణించాడు. He only one shed the blood for us. నా గురించి మనందరి గురించి ఆయనే తన రక్తాన్ని ప్రోక్షించాడు. If not Jesus Christ, there is nothing. యేసుక్రీస్తు వారు గనుక లేకపోతే ఇంకేమీ లేనట్లే. Then why we are not directing the people towards Jesus Christ? ఎందుకని ప్రజలని విశ్వాసుల్ని ప్రభు అయిన యేసు వైపు మనము మరలించలేకపోతున్నాం? My brothers and sisters, నా సహోదరుడా, సహోదరి, I always think about why so much of anger of the Lord. ఎందుకని అయ్యగారు అనుకుంటారట, ఎందుకని దేవుని యొక్క ఉగ్రత ఇంత ప్రబలంగా ఉంది? Why anger of the Lord is like this ఎందుకని today? ఇంకా దేవుని యొక్క ఉగ్రత కొనసాగుతోంది? We have been praying, అనేక సార్లు ప్రార్థిస్తున్నాం, but the Lord seems to be listening. కానీ ఎంత ప్రార్థన విన్నా దేవుడు విననట్టుగానే ఉన్నాడండి. Still the anger of the Lord is there. దేవుని యొక్క ఉగ్రత కొనసాగుతూనే ఉన్నది. The reason is, దాని వెనుకున్న కారణం ఏంటంటే, దాని వెనుకున్న ప్రగాఢమైన కారణం we have ఏంటంటే, done some injustice to the Lord Jesus Christ. ప్రభు అయిన యేసుకి ఏదో అన్యాయాన్ని నీవు నేను తలపెట్టామయ్యా. Many people in the Christendom, అనేక మంది క్రైస్తవులు ఈ లోకములో they brought injustice to the name called Jesus. ప్రభు అయిన యేసు అనే నామానికి అన్యాయం చేసేవారుగా మార్చబడ్డారండి. They brought dishonor to the name Jesus Christ. యేసు అనే నామానికి, ఆ వ్యక్తికి, ఆ దేవునికి అగౌరవపరచడం మొదలు పెట్టారండి. And the Lord said, ప్రభు వారు చెప్తున్నారు, I am your healer. అయ్యా, నేను స్వస్థపరచువాడను. With my stripes that you are healed. నేను పొందిన దెబ్బల చేత నీకు స్వస్థత ఉన్నది. Come to me. నా దగ్గరికి రా, I will heal you. నేను నిన్ను స్వస్థపరుస్తాను. Come to me. నా దగ్గరికి రా. I will never cast anybody out, those who come to me. నా దగ్గరికి వచ్చే వారిని నేను ఎన్నడూ విడిచిపెట్టేవాడిని, త్రోసివేసేవాడిని కాను. You come to me. నా దగ్గరికి వస్తే I will give you rest. నేను నీకు విశ్రాంతిని Those దయచేస్తాను. who are tired and weary, ఎవరైతే ప్రయాసపడి భారము మోసుకొనుచున్న జనులారా, Come to me. నా దగ్గరికి రండి, and I will give you rest. నేను నీకు విశ్రాంతిని కలుగ చేస్తాను. Is it not the Lord said? ఇది కాదా దేవుని యొక్క వాక్యం ఇట్లా లేదా? With my stripes you are healed. నా చేతులలో ఉన్న గాయాల్ని పట్టి మీరు స్వస్థపరచబడ్డారు. But with my power you can be healed. నా శక్తి ద్వారా మీరు బాగుపడతారయ్యా. But what many servants of God done it? ఈ యొక్క లోకంలో ఉన్న అనేక మంది దేవుని సేవకులు ఏం చేస్తున్నారండి? No. అయ్యయ్యా, ఇట్లా కాదు.
going to Jesus Christ is a complicated అయ్యా, process. యేసయ్య దగ్గరికి వెళ్ళటం ఎంత కష్టమో మీకు తెలుసు కదా. We will tell you a easy way. మీకు ఒక షార్ట్ కట్ చెబుతామయ్యా. We give you this kerchief, అయ్యా కర్చీఫ్ మీకు ఇస్తాం. and we specially prayed and packed this kerchief with the power of God. అయ్యా దేవుని యొక్క శక్తి చేత అనేక దినాలు ప్రార్థన చేసి ఆ ప్రార్థన శక్తిని కర్చీఫ్ లో పెట్టి మీకు ఇస్తాం. So you don't go to Jesus Christ యేసయ్య దగ్గరికి మీరు వెళ్ళాల్సిన అవసరం లేదు. to buy this kerchief. ఈ కర్చీఫ్ ని కొనుక్కోండి. We will sell it for money. అయ్యా కొద్ది డబ్బులు ఇవ్వండి కొనుక్కోండి. Or 100 rupees, 100 రూపాయలు చాలు. 500 rupees, 500. and you buy this. ఈ కర్చీఫ్ ని మా దగ్గర కొనుక్కుంటే Take this to your home. నీ ఇంటికి కర్చీఫ్ ని తీసుకువెళ్తే This will do mighty miracle. నీకు తెలుసా ఆశ్చర్య అద్భుతాలు జరుగుతాయి. And this oil, అయ్యా ప్రార్థన చేసిన కొబ్బరి నూనె specially prayed with anointing. ప్రత్యేకమైన అభిషేకంతో ప్రార్థించాం. And take this. దీనిని తీసుకోండి. Buy this. దీనిని కొనుక్కోండి. This water. ఈ యొక్క నీటిని Oh my God. నా సహోదరులారా It is an abomination against Jesus Christ. యేసుక్రీస్తు వారిని అగౌరవపరచడం హీనపరచడమేనండి. Abominations. అది అగౌరవపరచడమేనండి. We are doing injustice to Jesus Christ. యేసు అనే నామానికి మనము అప్రస్తుతంగా ఉన్నట్టే. The Lord who crucified, shed the blood, and died for you and me. We are bringing dishonor, injustice to Him. మనము సిలువ వేయబడి మన గురించి చనిపోయిన ఆ యేసుకి ఈ పనుల ద్వారా అగౌరవాన్ని, అమర్యాదని, అన్యాయాన్ని తలపెడుతున్నట్టే. అన్యాయం చేస్తున్నాం సార్. నీవు అన్యాయం చేస్తున్నావయ్యా. Hallelujah. హల్లెలూయా. To whom you are doing that? ఎవరికి అన్యాయం చేస్తున్నావు? To Jesus the crucified. సిలువ వేయబడిన ఆ యేసుకి. It is after all for 100 rupees you directed people towards this kerchief, and you made not the people to go to Jesus Christ. 100 రూపాయల గురించి ఈ కర్చీఫ్ వైపు ప్రజలను మరుస్తావా? సిలువ వేయబడిన ఆ యేసును వదిలిపెట్టి రమ్మని. What a pathetic scene that we are seeing. అయ్యా ఎంత దురదృష్టకరమైన పరిస్థితుల్ని నీవు నేను This is చూస్తున్నావు. it is abomination. యేసుక్రీస్తు వారిని ఇది అగౌరవపరిచినట్లే. అరువరుపు. ఏంటి సార్? Okay, it's an abomination to be hated by anybody. అయ్యా ప్రతి వారి చేత అన్యాయము ఇది తప్పు అని చెప్పబడిన కార్యాన్ని నువ్వు చేస్తున్నావు. If a real Christian will hate this, ఏ నిజమైన క్రైస్తవుడు దీన్ని అసహించుకుంటాడు. the Lord is abhorred. It is abomination against God. అయ్యా యేసుక్రీస్తు వారికి ప్రతిగా ఏ వస్తువునైనా నువ్వు చేస్తే ఆయనని అప్రతిష్ట పాలు చేసినట్టే. We are replacing Jesus Christ with a kerchief. యేసుకి మారుగా కర్చీఫ్ ని నీవు ఆరాధన చేస్తున్నావా? Shameless, shameful act. క్రైస్తవులారా ఎంత అగౌరవం అండి, అమర్యాద అండి. Oh my Lord. సిగ్గుందా మనందరికి ఇట్లా How much చేయడానికి? you sacrifice your life, Lord. ప్రభువైన యేసు నా గురించి నీవు జీవితాన్ని తృణప్రాయంగా వదిలిపెట్టావయ్యా. You shed the blood, Lord. నా గురించి నీవు రక్తాన్ని ప్రోక్షించావయ్యా. This Bible says, ఈ యొక్క బైబిల్ చెప్తోంది, you have taken all my sin, all my disease on your అయ్యా life. నాకున్న సమస్తమైన రోగాన్ని పాపాన్ని నీ తల మీద నీవు భరించావు. With my stripes you are healed. నేను పొందిన దెబ్బల చేత నీవు స్వస్థపరచబడ్డావు. Then whom to go? ఎవరి దగ్గరికి నీవు వెళ్ళాలి? Oh servant of God, whom you should direct. అయ్యా దేవుని సేవకుడా, నీ విశ్వాసాన్ని నీవు ఎవరి వైపు మరలించాలి? Towards the Lord crucified. సిలువ వేయబడిన క్రీస్తు వైపుకి. Towards the Lord crucified. సిలువ వేయబడిన ప్రభు అయిన యేసు దగ్గరికి. Every healing comes from Him. ప్రతి ఈవి ఆయన దగ్గర నుంచే వస్తుంది. Healing comes from Him. ప్రతి యొక్క స్వస్థత ఆయన దగ్గర నుంచే వస్తుంది. Every deliverance comes through Him. ప్రతి విడుదల ఆయన యొక్క దక్షిణ హస్తం నుంచి వస్తుంది. Because He has the authority. ఎందుకంటే ఆయనకే ఈ యొక్క శక్తి ఉన్నది. Hallelujah. హల్లెలూయా. Not on this kerchief. అయ్యా కర్చీఫ్లో బాటిల్స్ లో లేదండి. For 100 rupees the servants of God deceived people. అయ్యా 100 రూపాయలకి యేసుక్రీస్తు వారిని మనుషుల్ని మోసపరిచే సేవకులు బయలుదేరారండి. What is to be done? అయ్యా ఎంత సిగ్గుపడే అంశం అండి. What to be done? ఏం చేయాలి? Still something I will tell you. ఇంకా కొన్ని అంశాలు చెప్తారండి. Why anger of the Lord is on this earth? ఎందుకని ఈ లోకం మీద దేవుని యొక్క ఉగ్రత కొనసాగుతూ ఉన్నదో తెలుసా? And some servants of God said,
telling, కొంత దేవుని సేవకులు చెప్తున్నారు, you come and take a photograph with me, అయ్యా నీవు నాతో కలిసి ఫోటో తీసుకుంటే and you have to pay so much of money for me. దాని గురించి నువ్వు కనుక డబ్బులు పే చేస్తే Then what you are telling? నువ్వేం చెప్తున్నావు? And that poor people come and take the photograph, అయ్యా అమాయకులైన ప్రజలు వస్తారు, ఫోటో తీసుకుంటారు, they pay the money, డబ్బులు కడతారు, and they take the photograph, దాన్ని ఫ్రేమ్ కట్టించుకుంటారు, and they carefully taking it because the blessing of the man of God is coming with వాళ్ళ them. ఫోటోని ఫ్రేమ్ ని జాగ్రత్తగా దేవుని యొక్క ఆశీర్వాదం కింద ఇంటికి తీసుకెళ్తారు, They put it in their home, ఇంట్లో పెట్టుకుంటారు. and some of their relatives come. ఎవరైనా ఎవరైనా వాళ్ళ Oh, చుట్టాలు you're వచ్చినప్పుడు, taking a photograph with him, అయ్యా పలానా సేవకుడితో ఫోటో దిగావా? and yes, I paid so much of money, అయ్యా ఇంత డబ్బులు ఖర్చు పెట్టి ఫోటో దిగానండి. and now all blessing. అయ్యా ఎంత ఆశీర్వాదమో నీకు తెలుసా? It's all shameful act. సిగ్గుపడాలయ్యా నీవు నేను, Shameful act. సిగ్గుపడాలి. అట్లాంటి It's పనులు చేస్తున్నావు. idol. అది విగ్రహమే. It brings curse to the man of God and the curse to the people who are carrying it. ఏ ఫోటో అయితే దిగానా, ఫోటో దిగినా ఆ దేవుని సేవకుడికి, ఫోటో ఇంటికి తెచ్చిన ఆ విశ్వాసకి ఇది శాపము. Anyone who listen to me, ఎవరైతే ఈ వాక్యాలు who వింటున్నారో, are doing all this thing, ఇటువంటి పనుల్లో ఎవరైతే పాలిభాగస్తులో, throw all this kerchief and all water heater and all. అయ్యా కర్చీఫ్ ని, ఆయిల్ ని, వాటర్ ని బయట పారేద్దాం. You throw the photographs away. అయ్యా ఈ ఫోటోలు బయట పారేద్దాం. It is the idol. అది విగ్రహమే. You replace Jesus Christ. ఈ విగ్రహం ద్వారా యేసుని నీ ఇంటిలో You ప్రతిష్ఠించుకున్నావు. replace the Jesus, the crucified. ఆ యొక్క ప్రభు అయిన సిలువలో మరణించిన యేసుని విగ్రహము ద్వారా మార్చివేస్తున్నావు. You replace the Jesus crucified with a photograph of a son, a man, a ordinary man. ఒక కేవలం ఒక మనుషుడితో దిగిన ఫోటో ద్వారా నీ గురించి మరణించిన యేసయ్యకు మారుగా నీవు ఆ ఫోటోని How ప్రతిష్ఠించుకున్నావు. much abomination we brought. ఎంత గొప్ప హేతువుని నీ మీదకి నీవు తెచ్చుకుంటున్నావు. Then we are telling, oh Lord, oh Lord, oh Lord, how he will do that? He is very angry. అయ్యా నువ్వు ఎన్నిసార్లు ప్రభువా ప్లీజ్ ప్రభువా అని నువ్వు వేగిరపడినప్పటికీ ఆయన ఉగ్రత దాటిపోవట్లేదు. Lord who sacrificed everything and died in the cross, he has been thrown away. నీకు తనకున్న సమస్తాన్ని మన గురించి విడిచిపెట్టి సిలువలో మరణించిన ఆ యేసుని ఏమీ చేతకాని వాడిగా దూరంగా బయట పెట్టేశావయ్యా. For the matter of money, డబ్బు గురించి you greedy preachers, అయ్యా సిగ్గులేని సేవకులారా, and you replace Jesus Christ with simple things. ఇటువంటి చిన్న అంశాలని యేసుక్రీస్తు వారికి ప్రతిగా ఇంట్లో ప్రతిష్ఠిస్తున్నావా? What a shameful act. ఎంత సిగ్గులేని వాడిగా నువ్వు ఉన్నావు. Shameful act. సిగ్గుపడాలి నువ్వు. And some other people are telling, ఇంకొంతమంది ఉన్నారు, oh come to me నా దగ్గరికి రా, and give me 10,000 10,000 and give a seed. ఆ యొక్క నేను సార్ Seed and నీకు ఒక విత్తనాన్ని ఇస్తాను. no, he will come as a seed it. ఆయన ఆ 10,000 నీ ఇంట్లో విత్తనంగా ప్రతిష్ఠిస్తాడు. Not within a there, ivarku onume terla. Seed is a money that they give it to the servant of God. ఓకే దేవుని యొక్క సేవకునికి కానుకగా గనుక నువ్వు ఇచ్చినట్లయితే and 10,000 rupees, 10,000, and God will give you 1 lakh rupees. అప్పుడు ప్రభు నీకు ₹1,00,000 ఇస్తాడు. This is all I heard in America. అమెరికా ప్రాంతంలో అయ్యగారు విన్నారు. When I used to be in America, అమెరికాకి వెళ్ళినప్పుడు అయ్యగారు and I seen in the television, టెలివిజన్ లో అయ్యగారు చూస్తారట. and some servant of God I still remember. ఒక దేవుని సేవకుడు పేరు అయ్యగారు తెలుసండి. No, he was telling, ఆయన చెప్తున్నట్ట, and I on the way to the studio, నేను స్టూడియోకి వెళ్ళబోతూ ఉన్నా, the Lord spoke to me. నా ప్రభు నాతో మాట్లాడాడు. Anyone who is giving $1,000 today as a seed, ఎవరైతే $1,000 కానుకగా నాకు పంపిస్తున్నాడో 10 people, 10 మంది వ్యక్తులు కలిసి, and that people the Lord is going to bless you. ఆ 10 మందిని దేవుడు The ఆశీర్వదించబోతున్నాడు. Lord will give you $10,000. వారికి ఒక్కొక్కరిగా $10,000 ఇవ్వబోతున్నాడు. I listened in America. అమెరికాలో విన్నారటండి. Same thing we brought it to India. అదే దాన్ని ఇండియాకి అట్టనే ఇంపోర్ట్ చేసుకున్నామండి. Did you see what happened in America? అమెరికాలో ఇప్పుడు చూడండి ఎట్లా All ఉందో. these prosperity preachers preach prosperity. Today what you see? అయ్యా అభివృద్ధి అనే నినాదంగా చెప్పిన అనేక మంది సేవకులు ఇప్పుడు ఉన్న వాస్తవ పరిస్థితులు చూడండి. What they say that in Houston, oh feel good, you feel good, oh everything is good.
ఇక ప్రతిదీ సమస్తము బాగా ఉంటుంది, సమస్తము బాగైపోతుంది అని చెప్పిన Somebody in Houston say preached it like that. హూస్టన్లో ఇట్లా చెప్పారటండి. And what happened today? అక్కడ ఏం జరిగింది? People are looting. ఇక్కడ ప్రజలు రోడ్ల మీద పడి అందిన కాటికి దోచుకుంటున్నారు. Young people are looting and stealing. యవ్వనస్తులు షాపుల మీద పడి అందిన కాటికి దోచుకుంటున్నారు. What they created is looters and thieves. అయ్యా, అభివృద్ధి అనే నినాదం ద్వారా దొంగల్ని దోచుకునే వారిని నీవు తయారు And చేశావు. they directed the people towards the cross, towards Jesus the crucified. నీవు కనుక అటువంటి వారిని సిలువ వేయబడిన ఆ యేసుక్రీస్తు వైపుకి మరలించినట్లయితే They would have stood for their faith. వారి విశ్వాసము ద్వారా ప్రభు సమక్షంలో నిలబడేవారండి. They were all seeking the God for their money. వారు అనేక సార్లు వారి ఈవుల గురించి ప్రభు అయిన యేసు మీద ఆధారపడేవారు. What a pathetic servant of God. అయ్యా, దేవుని సేవకులారా, ఎంత దురదృష్టం మనల్ని వెంటాడుతుందో. They keep expensive cars in their, the toys of like a cow, expensive cars or a aircraft, and say, give me seed, I want to buy. అయ్యా, ఖరీదైన కారుల్ని విమానాల్ని చిన్న బొమ్మలుగా పెట్టుకొని ఇది పొందటానికి మీరు నాకు కానుకలు ఇవ్వండి అని విశ్వాసాన్ని అడుగుతూనే ఉంటారండి. They will add, with a graft, graftily they will add, one word, oh, God will bless you. అప్పుడు ఆ తెలివిగా చెప్తారండి, ఇలా ఇవ్వడం ద్వారా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు అని. Poor people, అయ్యా, కుడి ఎడమలు కలిగిన విశ్వాసులు they have taken లోన్లు తీసుకొని they have swiped their credit cards, క్రెడిట్ కార్డులు కష్టపడి they have taken whatever they left in, for their life, వారి యొక్క జీవితంలో మిగిలిపోయిన ఆ డబ్బుల్ని they given to this man of God ఈ దేవుని సేవకుల దగ్గరికి ఇస్తారు. to buy the car, కార్లు to కొనుక్కోవడానికి, buy the expensive car, కార్లు ఖరీదైన కార్లు to buy కొనుక్కోవడానికి, the aircraft. ఎయిర్ క్రాఫ్ట్లు కొనుక్కోవడానికి. And what happened? అక్కడ ఏం జరిగింది? Aక్కడ ఏం జరిగింది? జరిగింది? They given $1,000, $1000 ఇచ్చారు, but they didn't get $10,000. కానీ $10,000 ఆశీర్వాదం రాలేదు. Oh, what a pathetic sin. అయ్యా, ఎంత దరిద్రత. How much the man of God, they hurt the people. How much they hammer, they spoil the people. అయ్యా, ఏ విధంగా దేవుని యొక్క సేవకుడు విశ్వాసుల్ని అన్యాయపరిచాడండి, మోసపరిచాడు. And they not just damage the people, they brought injustice to Jesus Christ. అయ్యా, వాళ్ళు ఈ యొక్క విశ్వాసాలు మోసగించడమే కాదండి, యేసుక్రీస్తు వారికి అన్యాయం చేయటం మొదలు పెట్టారు. అన్యాయం చేశారు సార్. ఆ యేసయ్యకి అన్యాయం చేస్తున్నారు. My heart is not accepting it. అయ్యా, నా హృదయం ఒప్పుకోవట్లేదు దీనికి. Because he died. ఎందుకంటే ఆయన నా గురించి He మరణించాడు. shed the blood ఆ యేసు సిలువలో రక్తాన్ని కార్చాడు. for the sake of money. ఈ యొక్క కొద్ది డబ్బుల గురించి You deviated them. అయ్యా, ఆ యొక్క మార్గంలోంచి తొలగించి You said kerchief will do for you. ఖర్చీఫులు ఈ పని చేస్తాయి. You don't have to go to Jesus Christ. యేసయ్య దగ్గరికి వెళ్ళొద్దయ్యా, You go to kerchief. ఖర్చీఫ్ దగ్గరికి వెళ్తే చాలు. Shameless fellows. సిగ్గులేని వాళ్ళారా, And they were done it. అట్లాంటి పనులు చేశారండి. They done it. అటువంటి సిగ్గులేని పనులు Another పాలుపొందుతున్నారు. group of people are there. ఇంకొంతమంది ఉన్నారటండి. Generally, I don't carry purse. I don't carry much money. అయ్యగారి దగ్గర డబ్బులు ఉండవండి. So purse is there. సార్, Okay. So purse, you come, you attend that meeting. సార్, You attend that meeting. ఒక మీటింగ్కి వెళ్ళావు. Some places it is chargeable. You have to pay the 3,000 rupees or 5,000 rupees to attend the meeting. కొన్ని మీటింగ్లకి వెళ్ళాలంటే 3000 కానీ 5000 కానీ డబ్బులు కట్టి వెళ్ళాలి. So the poor people, somehow they brought the money and paid that ticket and got the money and they paid the money and got the ticket and got into the meeting. అయ్యా, పాపం వెళ్ళాలి కాబట్టి 3000 5000 అప్పు తీసుకొచ్చావు, టికెట్ కొన్నావు, మీటింగ్లు వెళ్ళి కూర్చున్నావు. And some people are buying in black market also. అయ్యా, ఇట్లాంటి టికెట్లు బ్లాక్ లో కూడా కొని వెళ్ళి మహానుభావులు ఉద్ధరిస్తున్నారండి. And they go to the meeting. మీటింగ్కి వెళ్ళారు. Man of God came. దేవుని యొక్క సేవకుడు వచ్చాడు. I don't know, I never seen because I don't have television at home. టెలివిజన్ టీవీ అయ్యగారికి లేదు కాబట్టి అసలు ఈ సమస్య It's లేదు. all my brothers told me. అయ్యగారి యొక్క అనేక మంది సహోదరులు చెప్తున్నారు. And this man of God came. దేవుని సేవకుడు వచ్చి, Now I pray. నేను ఇప్పుడు ప్రార్థిస్తున్నా, Ready. రెడీగా ఉండండి, Get ready. ఇప్పుడే రెడీగా ఉండండి. What for? ఎందుకు? To fly away? ఎట్లా వెళ్ళాలండి? To fly along with Jesus? యేసుక్రీస్తుతో తిరిగి కలిసి వెళ్ళటానికా? To receive the power of God? దేవుని యొక్క శక్తి పొందటానికా?
Oh my God. అయ్యా దురదృష్టం ఏంటంటే Take your purse. నీ పర్సన్ చూసుకోండి, Look at. నీ పర్సన్ ఇప్పుడే The చూసుకోండి. money is going to appear. ఇక డబ్బులు రాబోతూ ఉన్నాయి నీ పర్సులో. Money is going to appear. దేవుడి చేత డబ్బులు రాబోతూ ఉన్నాయి. Oh, poor people, they've forgotten the Bible. బైబిల్ని మర్చిపోయారు వాళ్ళు. They've forgotten the word of God. దేవుని యొక్క వాక్య భాగం మీద దృష్టి లేదు. Everybody is ready with a purse. ప్రతి ఒక్కరు సేవకుడు రాగానే పర్సులు చూసి రెడీగా ఉన్నారు. And when he prayed, they are looking for money. ఆయన సేవకుడు ప్రార్థన చేస్తా ఉంటే డబ్బులు వస్తున్నాయా లేదా And they are looking for the talk time. టాక్ టైం మన ఫోన్ లో వస్తుందా లేదా? What a shameful act. ఎంత ఘోరమైన పనులు. Oh dear servant of God, whoever you is doing it, ఏ దేవుని సేవకుడా, ఎట్టాంటి ఇట్టాంటి దుర్మార్గంలో ఉన్న సేవకుడా, you made the children of God as a thieves. దేవుని యొక్క పిల్లల్ని నీవు దొంగలుగా మార్చావయ్యా. You made them as a cheaters. నీవు వారిని మోసపరిచే వారిగా నీవు మార్చావయ్యా. You never shown cross to them. వారికి జీవము కలిగిన ఆ సిలువని నువ్వు You చూపించలేదు. never shown Jesus the crucified. మరణించిన సిలువ వేయబడిన యేసుని నువ్వు చూపించలేకపోతున్నావు. Let the curse comes upon you. నీ మీద ఇప్పుడే శాపము దిగివచ్చును గాక. ఆ యొక్క ఇప్పుడే శాపము దిగివచ్చును గాక. What a pathetic people. ఎంత దురదృష్టకరమైన సేవకులు What ఉన్నారు. a pathetic people. ఎంత దురదృష్టకరమైన సేవకులు. Some people say, oh, it comes, brother. అయ్యా ఇప్పుడు వచ్చినాయి అని చెప్తారట కొంతమంది. It comes, brother. కొన్నిసార్లు వచ్చినాయి అని It చెప్తారట. will come. నిజమే, కొన్నిసార్లు It వస్తాయి. may come. It is not for these people. Magicians also it comes. అయ్యా ఇటువంటి సేవకులను బట్టి కాదండి, మాయలు మంత్రాలు చేసే వాళ్ళని బట్టి కూడా వస్తాయి. Why? ఎందుకంటే That has been ordered by the law. You know, that deception is allowed by the Lord. ఎందుకంటే ఈ మోసపరచడం అనేది దేవుని చేత అనువదించబడింది. The Lord himself allowed it. ప్రభు అయిన యేసే దీనిని అనుమతించినట్లుగా చూస్తున్నాం. Why he allowed it? ఎందుకని అనుమతించాడో తెలుసా? The reason is దాని వెనుకున్న కారణం ఏంటంటే because the people, they didn't show the love on the truth. ఆ యొక్క సత్యము మీద ఎవరైతే ప్రేమని ఉంచుకొనక, And they didn't love the truth. సత్యమును ఎవరైతే ప్రేమించట్లేదో, They never bother about Jesus Christ. యేసు గురించి పట్టించుకొనక, And the Lord has sent this delusion, the deception on the servant of God who is preaching this. ఇటువంటి వాక్య భాగాలు ఎవరైతే ప్రకటన చేస్తున్నారో వారి మీదకి ఇటువంటి మోసపరచు ప్రక్రియను ఆయనే అనుమతించాడు. Let us read this word. ఈ యొక్క వాక్య భాగాన్ని చదువుదాం. Second epistle to Thessalonians, second chapter. తెస్సలోనికి వ్రాసిన రెండవ పత్రిక, రెండవ అధ్యాయం, రెండవ అధ్యాయము and verse 9 onwards. 9 నుంచి గనక చదివితే, Yes. నశించుచున్న వారు తాము రక్షించబడుటకై సత్య విషయమైన ప్రేమను అవలంబింపకపోయిరి కనుక వాని రాక అబద్ధ విషయమైన సమస్త బలముతోనూ నానా విధమైన సూచక క్రియలతోనూ మహత్ కార్యములతోనూ దుర్నీతిని పుట్టించు సమస్త మోసముతోనూ నశించుచున్న వారిలో సాతాను కనపరచు బలమును అనుసరించియుండును. And why? ఎందుకో తెలుసా? This has been brought by the devil. ఇది సాతాను యొక్క క్రియలు మాత్రమే. Unrighteous deception. ఇది అబద్ధ సంబంధమైన క్రియలు. Anything, the money appears in your purse is unrighteous act. అయ్యా డబ్బులు గనక మీ పర్సుల్లో కనపడితే నానా విధమైన మోసక క్రియ. It is unrighteous act. ఈ యొక్క సమస్తమైన దుర్నీతిని కలిగించే క్రియ. It's a stealing. అది దొంగిలించడమేనండి. The talk time appears, it's a stealing. ఆ యొక్క టాక్ టైం కనుక వస్తే గనక నువ్వు దొంగవే. That will come only through the devil, not through my Lord. అయ్యా అది సాతాను దగ్గర నుంచే వస్తుంది కానీ నా ప్రభు అయిన యేసు నుంచి టాక్ టైం He రాదండి. is a holy God. ఆయన పరిశుద్ధుడైన దేవుడు. Hallelujah. హల్లెలూయా. He will never do all this magic. ఇటువంటి పనులు ఏమీ చేయడండి. He will never steal anything. ఆయన ఏ డబ్బులు దొంగిలించడు. He will never go and steal the money and put it in somebody else's bag. ఆయన ఏదో బ్యాంక్ అకౌంట్ లో డబ్బులు తీసుకొని నీ అకౌంట్ లో వేయడు. Let us read continuously. కొనసాగుతూ వాక్యాలు చదివితే 11th word. 11వ వచనాన్ని, 11. Yeah.
And this for the, ఇందుచేత సత్యమును నమ్మక దుర్నీతి అందు అభిలాష గలవారు అందరూ శిక్షా విధి పొందుటకై అబద్ధమును నమ్మునట్లు మోసము చేయు శక్తిని దేవుడు వారికి పంపుచున్నాడు. right, who is sending? God himself is sending. అయ్యా ఎవరు పంపుతున్నారో తెలుసా? దేవుడే తనంత తానుగా ఈ మోసపరిచే శక్తిని పంపిస్తున్నాడు. If any devil send, we can stop it. With the God send, who can stop it? అయ్యా సైతానుగాడు గనక ఇట్లా పంపిస్తే ఆపచ్చు గాని దేవుడే మోసం చేసేదాన్ని పంపిస్తే ఎవడండి Why he ఆపగలడు? is sending? ఎందుకు పంపిస్తున్నాడు? Why he is sending? Go back 11th word. 11వ వచనాన్ని గనక చూస్తే And for this reason, God will send them strong delusion that they should believe the lie. It's a lie. ఆ యొక్క సత్యాన్ని నమ్మకము ఉంచనందువలన. And why he sent it? ఎందుకని ఆయన పంపిస్తున్నాడు తెలుసా? 12th word says, 12వ వచనం చెప్తోంది, they all may be condemned who did not believe the truth. దేవుని యొక్క 11 సత్యాన్ని నమ్మక దుర్నీతి యందు అభిలాష గలవారు శిక్షా విధి పొందటానికై పంపిస్తున్నాడండి. Because they didn't love the truth. ఎందుకంటే సత్యాన్ని వాళ్ళు They ప్రేమించలేదు. didn't believe on the truth. వాళ్ళు సత్యాన్ని నమ్మట్లేదండి. They believe on this magic. మా యొక్క సూచక క్రియలనే నమ్ముతున్నారు. They believe on this magic of stealing. ఆ యొక్క దొంగలు చేసే సూచక క్రియలు మాత్రమే. So the Lord allowed it. అందుకనే దేవుడు దీనిని అనుమతించాడు. Go. అందుకనే అనుమతించి And he condemned them. వారిని ఖండించి Condemned them. వారిని ఖండించి And you know, I am sending a delusion, deception among you. అయ్యా మిమ్మల్ని మోసం చేయడానికి నాశనము చేసే పరిస్థితుల్ని నేనే అనుమతిస్తున్నాను అని Because they చెప్పాడు. had a pleasure in unrighteous acts. ఎందుకంటే వారి యొక్క దుర్నీతి యందు అనేక మంది పాలి భాగస్తులుగా ఉన్నారు. Gospel is not this, not like this unrighteous one. అయ్యా ఈ యొక్క సువార్త అనేది ఇట్లాంటి దుర్నీతి కార్యక్రమంలో పొందులేదు. దానికి My brothers, sisters, నా సహోదరుడా సహోదరి, my dear servants of God, దేవుని యొక్క సేవకులారా, don't get into all these things. అయ్యా వీటన్నిటిలో మీ పాలు పొందులు Don't పొందొద్దయ్యా. attend any of this ఈ meeting. వీటన్నిటిలో పాలు పొందులు These are ఉండకూడదు. all from devil. ఇవన్నీ సాతాన్ దగ్గర నుంచి వచ్చినాయి. And don't allow any of your believers to see that or attend this. అయ్యా నీ యొక్క సేవకులు కూడా టీవీలో కానీ ఎక్కడ కానీ దానిలో చూడకూడదు, పాల్గొకూడదు. These are all from devil. ఇవన్నీ సాతాను These are all సంబంధమైనవి. from man's greediness, from devil. మనుషుల యొక్క అతిశయోక్తి ప్రకారముగా ఈ కర్చీఫ్లు మంత్రించినట్టుగా ఇవ్వబడ్డాయి. And that is being done in some other religion. ఇంకొక మతములో అట్లా చేస్తారండి. If we are following that, దానిని నువ్వు we అనుసరిస్తున్నావా? have Christ crucified. మనము జీవించుచున్న ఆ యొక్క సిలువ వేయబడిన యేసుని ఆరాధిస్తున్నాం. And you don't advise the people, preach the people, let them not keep any photograph of any servant of God at home. అందుకని నీవు నేను ఏ దేవుని సేవకుడితో అయినా దిగిన ఫోటోల్ని మన విశ్వాసుల ఇళ్లల్లో లేకుండా చేసే బాధ్యత నీది నాది. That will bring curse to that man of God as well as to the people who keep. అటువంటి ఫోటోలు కనుక ఇంట్లో పెట్టుకున్న ఆ విశ్వాసకి ఫోటో దిగిన ఆ దేవుని సేవకుడికి గొప్ప శాపం కలుగుతుంది. Why anger of the Lord is so heavy on this world? ఎందుకని దేవుని యొక్క ఉగ్రత బహుగా అధికముగా మన మీద ఉన్నదో తెలుసా? It's abomination we brought it to the name of the Lord. దేవుని యొక్క నామానికి దేవునికి అటువంటి అగౌరవాన్ని అన్యాయాన్ని నీవు నేను తెచ్చామయ్యా. We brought injustice to the Lord. ఆ యొక్క దేవుని యొక్క నామానికి అటువంటి అన్యాయాన్ని తీసుకొచ్చాం. We brought dishonor to the Lord. దేవుని యొక్క నామాన్ని అగౌరవ అప్రతిష్ట పాలు చేస్తున్నాం. Hallelujah. హల్లెలూయా. But me and my brothers, నా సహోదరులారా, let us preach only the Christ the crucified. సిలువ వేయబడిన ఆ క్రీస్తునే మనము ప్రకటన చేద్దాం. 1 Corinthians 1st chapter verse 23 starts like this. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక ఈ విధంగా చెబుతూ మొదలు పెట్టిందండి. But we preach Christ crucified. సిలువ వేయబడిన ఆ క్రీస్తునే మేము ప్రకటిస్తున్నాము. The Jews a stumbling block and the Greeks foolishness. But those who are called, but Jews and Greeks, the Christ, power of God
and the wisdom of God. ఆయన యూదులకు ఆటంకముగాను అన్యజనులకు వెర్రితనముగాను ఉన్నాడు. కానీ యూదులకేమి గ్రీసు దేశస్థులకేమి సిలువ వేయబడిన వారికే క్రీస్తు దేవుని శక్తియును దేవుని జ్ఞానమును అయి ఉన్నాడు. Oh, you servant of God, jump and say like this, stand and say like this. దేవుని యొక్క సేవకుడా పరిగెత్తి ఎలుగెత్తి ఈ యొక్క మాటలు చెబుదామా? I preach the Christ crucified. సిలువ వేయబడిన క్రీస్తునే నేను ప్రకటిస్తున్నాను. He is the power. ఆయనలో శక్తి ఉంది. He is the wisdom of God. ఆయన దేవుని జ్ఞానమై ఉన్నాడు. Paul says, I preach the Christ crucified. పౌలు గారు ప్రకటిస్తున్నారు, నేను సిలువ వేయబడిన ఆ క్రీస్తునే ప్రకటిస్తున్నానయ్యా. Let us complete this with this word. Galatians 6th chapter verse 14. గలితీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 14వ వచనాన్ని చూస్తే, God forbid that I should boast except in the cross of our Lord Jesus Christ, by whom the world has been crucified to me, and I to the world, the humbled and exalted Christ. 14 గలితీయులకు రాసిన పత్రిక 6:14 కనుక చూసినట్లయితే 6:14. 6:14 6:14. And God forbid I should boast except in the cross of our Lord Jesus Christ, by whom the world has been crucified to me, and to the world the humble and exalted Christ. 6:14 అయితే మన ప్రభు అయిన యేసుక్రీస్తు సిలువ యందు తప్ప మరి దేని యందును అతిశయించడం నాకు దూరం అవును కాక, దాని వలన నాకు లోకమునకు నేనును సిలువ వేయబడి ఉన్నాము. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. He is the only Lord have been humbled and exalted. ఆయనే తనను తాను తగ్గించుకొని ఆయనే ఉన్నతంగా కనబడాలి. He is the only have been crucified. ఆయన ఒక్కడే మన గురించి సిలువ He మరణం is the పొందాడు. only one shed the blood of Christ. ఆయన ఒక్కడే తన రక్తాన్ని సమస్తాన్ని He ప్రోక్షించాడు. died for us. ఆయనే మన గురించి మరణించాడు. He resurrected for us. ఆయనే మన గురించి తిరిగి లేచాడు. He is sitting in the right hand of the Lord. ఆయన ప్రభు అయిన దేవుని కుడి పార్శ్వమున కూర్చొని ఉన్నాడు. And why do we need kerchief? ఎందుకయ్యా ఇన్నుండగా కర్చీఫ్లు అవసరమా? Why do we need photograph? ఫోటోగ్రాఫ్లు అవసరమా? Why do we need oil and water? ఆయిల్, నూనె, కొబ్బరి నూనె, నీళ్లు కావాలా? Why you are looking at your purse? నీ పర్సు నువ్వు చూసుకుంటున్నావా? Why you are looking at your account and talk time? అకౌంట్ లోను టాక్ టైము వస్తుందని ఆతృతగా వేచి ఉంటున్నావా? It's abomination. అయ్యా ఇది అగౌరవపరచడమే. Lord hates it. దీనిని ప్రభు అయిన యేసు అసహ్యించుకుంటున్నాడు. That is what the anger of the Lord is now there. అందుని బట్టే దేవుని యొక్క ఉగ్రత లోకము మీద బహుముఖంగా విస్తరించి ఉన్నది. Let us turn towards Christ. ఇటువంటి అంశాల నుంచి మనము వెనుతిరిగి సిలువ వేయబడిన ఆ క్రీస్తు వైపుకి తిరిగితే, He says, I am here to give you rest. ఆయన చెప్తున్నాడు, అయ్యా నా దగ్గరికి రండి, నేను నీకు I will విశ్రాంతి never కలుగచేస్తాను. cast you away. నా దగ్గరికి వచ్చిన వారిని నేను త్రోసివేయను. I am the healer. నేనే My స్వస్థపరచువాడిని. stripes you will be healed. నా యొక్క దెబ్బల చేత నీకు స్వస్థత లభిస్తుంది. Look at the blessing in my right hand. అయ్యా ఆయన యేసు యొక్క దక్షిణాస్తంలో ఉన్న ఆశీర్వాదాన్ని చూడు. I will give it to you. నేను నీకు ఇస్తాను. Open your mouth, I will నీవు fill it. నోరు తెరిచి అడిగితే నేను నోటిని నింపుతాను. And whenever you pray, నీవు ప్రార్థించినప్పుడల్లా the Lord God is standing in front of ప్రభు you. అయిన ఆ దేవుడు నీ ఎదురుగా నుంచొని Deuteronomy 4:7 says, ద్వితీయోపదేశకాండము 4:7 ఇట్లా who చెప్తుంది, is having such a God? ఇటువంటి అద్భుతమైన ఈ దేవుడు ఏ జనాంగంకైనా ఉన్నాడా? Nobody is having. ఆ ఎవడికండి ఉన్నాడు? You and me are having. నీకు నాకు అట్లాంటి దేవుడు ఉన్నాడు. You and me are having. నీకు నాకు అటువంటి గొప్ప దేవుడు ఉన్నాడయ్యా. I am not preaching philosophy. మేము ఫిలాసఫీ చెప్పట్లేదండి. I know who is my Lord. అటువంటి ఏ దేవుడు ఉన్నాడో ఆ దేవుడు ఎవరో మాకు తెలుసు. I met him. ఆయన అయ్యగారు కలుసుకున్నారు. I know what is his power. ఆయన యొక్క శక్తి ఏంటో వారు చవి I చూశారు. know what kind of miracle he can do. ఆయన ఎటువంటి అద్భుతాలు చేయగలడు వారు చూశారు.
And a lifetime I will never do all these things. అయ్యా వారి యొక్క జీవితం ముగించే వరకు ఇటువంటి ఖర్చీవుతో ఏ కార్యాన్ని వారు చెయ్యరండి. It is shameful act against Jesus Christ. యేసుక్రీస్తు వారిని అవమానించడానికి సిగ్గుపరిచే కార్యక్రమాలు ఈ ఖర్చీఫులు పట్టుకోవడం అన్యాయం సార్. అన్యాయం చేస్తున్నారు. ఇది అన్యాయం. మీరు అన్యాయం చేసే వారిలో ఉన్నారు. Hallelujah. హల్లెలూయా. Don't ever do that. మీరు ఎవరైతే చేస్తున్నారో My servants of God, నా దేవుని సేవకులారా, my missionaries, మిషనరీలారా, look at whatever I said అయ్యగారు చెప్పిన మాటలు జాగ్రత్తగా వినండి. and advise your people. నీ యొక్క ప్రజలని, నీ విశ్వాసుల్ని మీరు హెచ్చరించండి. Let us turn towards the Lord. దేవుని వైపు వారిని మరలించండి. Clean our church and clean our homes. మన యొక్క మందిరాల్ని, మన యొక్క ఇళ్ళని ఈ రోజే పరిశుద్ధం చేసుకుందాం. Throw all these things away. పరికి వాళ్ళ అన్ని హేయమైన వస్తువుల్ని బయట పారవేద్దాం. Throw the photos of the servants of దేవుని God. సేవకుల దగ్గర ఫోటోల్ని విసిరివేద్దాం. He is after all a man who has the breath in the nostril. అయ్యా, నోట్లో గాలున్నంత వరకు బతికి ఉండే ఒక చిల్లర మనిషి అండి ఆయన. He will be there today and he will not be there ఈ tomorrow. రోజు బతుకుంటాడు, రేపటి అయ్యేసరికి ఆయనకి భోజనాలు పెట్టేస్తావు. But my Lord is there ever. నా ప్రభు అయిన యేసు నిరంతరము జీవించేవాడు. He is the Lord of yesterday and today and tomorrow. నిన్న, నేడు, రేపు ఏకరీతిగా ఉండేవాడు నా యేసయ్య. I preach the Christ crucified. అటువంటి సిలువ వేయబడిన యేసుని మేము ప్రకటిస్తున్నాం. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Shall we all stand up? మనందరం లేచి నుంచుందామా? And everybody started praying. ఎక్కడ నుంచుంటే వారు అక్కడ నుంచొని ప్రార్థన I will చేసుకుందాం. preach only the Christ crucified. సిలువ వేయబడిన యేసునే నేను ఇక్కడ నుంచి ప్రకటిస్తానయ్యా. Nothing else. ఇంకేమీ కాదు, Nothing else. ఇంకేమీ కాదు, Nothing else. ఇంకేమీ కాదు. He alone died for us. ఆయన ఒక్కడే నా గురించి He చనిపోయాడు. alone shed the blood for us. ఆయన ఒక్కడే నా గురించి తన యొక్క సిలువలో రక్తాన్ని కార్చాడు. I will preach only him. అటువంటి ఆ యేసునే నేను ప్రకటిస్తాను. Oh Lord, నా ప్రభు అయిన యేసు. what a miserable mistakes the Christendom done so far. ప్రభా, ఇప్పటి వరకు మా క్రైస్తవ లోకంలో ఎటువంటి అన్యాయాలైతే జరిగినాయో Lord, forgive. ప్రభా, దయతో మమ్మల్ని Have క్షమించండి mercy, అయ్యా. Lord. ప్రభా, మా మీద నీ కనికరాన్ని, దయను ఉంచండి అయ్యా. Take the anger away from us, ప్రభా, Lord. మా మీద ఉన్న నీ నిగ్రతను, ఉగ్రతను తొలగించండి. And Lord, we preach. ప్రభా, మేము ప్రకటిస్తున్నామయ్యా. Me and my brothers, my sisters will preach. నేను, నా ఇంటి వారు, నా సహోదరులు ఎవరినైతే ప్రకటిస్తున్నామో We preach only the Jesus, the crucified. సిలువ వేయబడిన ఆ క్రీస్తుని మాత్రమే మేము ప్రకటిస్తున్నాం. We preach only the Christ crucified. ఆయన సిలువ వేయబడిన ఆ యేసుక్రీస్తునే ప్రకటిస్తున్నాం. We take a vow today. ప్రభా, ఈ రోజు మేము ఒక ఆజ్ఞని తీసుకుంటున్నాం. We will never talk about anything else. ప్రభా, ఇక నుంచి నీకు అన్యాయం చేసే ఏ అంశాన్ని మాట్లాడమయ్యా. In Jesus' name we pray. యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. Amen. ఆమేన్. Amen. ఆమేన్. God bless you, my brother, sister. నా సహోదరుడా, సహోదరి, దేవుడు మిమ్మల్ని దీవించును గాక. Amen. ఆమేన్. ఆమేన్.